హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప రవి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మనకి షార్ట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చేయాలని చెప్పి ఒక ట్రిక్ అయితే నేను చెప్పబోతున్నాను. ఏం లేదండి, ఇప్పుడు ఉన్న వీడియోస్ ఏంటంటే ఎక్కువగా షార్ట్ వీడియోస్ వచ్చేసి ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు వచ్చేసి కళ్యాణి వచ్చే అని ఒక పాట అయితే ఉంది చూడండి. దానికి వచ్చేసి చాలామంది గ్రీన్ స్క్రీన్ అయితే యూజ్ చేసి దాలా పోస్ట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి వ్యూస్ అనేది 1,00,000లో పైకి వెళ్తుంది. అది ఎలా పోస్ట్ చేయాలని నేను చెప్తాను చూడండి. గ్రీన్ స్క్రీన్ అనేది మనకి యూట్యూబే ఇచ్చింది కాబట్టి మనం గ్రీన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది వచ్చేసి ఎలా పెట్టాలని చెప్పి ఇప్పుడు నేను వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంబటే మనకి హోమ్ మీద అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం షార్ట్కి అయితే మనం గ్రీన్ స్క్రీన్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ షార్ట్ మీద అయితే క్లిక్ చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి రిమిక్స్ అని ఉంది చూడండి, రిమిక్స్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ రిమిక్స్ మీద క్లిక్ చేసేగానే మనకి యూజ్ దిస్ సౌండ్ అంటే మనకి ఈ డైలాగ్ చెప్పాలి అనుకున్నట్లయితే యూజ్ దిస్ సౌండ్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ గురించి చెప్పాలనుకుంటున్నా కాబట్టి గ్రీన్ స్క్రీన్ ఇక్కడ చూడండి, గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో అనేది ఇలా సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి వీడియో అనేది రన్ అవుతుంది. ముందు వచ్చేసి మన ఫేస్ అనేది ఇక్కడ చిన్నగా స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా యూజ్ చేయడం వల్ల మీకు వ్యూస్ బాగా పెరిగే ఛాయిసెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వచ్చేసి గ్రీన్ స్క్రీన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఇది తెచ్చింది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మానిటైజేషన్ కూడా. సో ఈ విధంగా మనం గ్రీన్ స్క్రీన్ అయితే ఉపయోగించుకోవడం వల్ల దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇది కూడా మనకి యూట్యూబే ఇచ్చింది కాబట్టి దీనివల్ల మనకి కాపీరైట్ ఇష్యూస్ కానీ నెక్స్ట్ మానిటైజేషన్ అవ్వకుండా ఉండడం లాంటి ఏమైతే జరగదు కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలామంది ఇలా యూజ్ చేసి వాళ్ళకి వ్యూస్ అనేది బాగా పెరుగుతున్నారు. దానివల్ల సబ్స్క్రైబర్ కూడా చాలామంది బాగా పెరుగుతున్నారండి. ఎందుకంటే ఒక ఫేమస్ వీడియోనే ఉన్నప్పుడు దాన్ని మనం వాళ్ళ వీడియో అనేది వెనక బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. చిన్న ఫేస్ అనేది మన ముందు వచ్చేసి చిన్న గ్రీన్ స్క్రీన్లో అవపడుతుంది కాబట్టి మనం పెట్టే మన ఫేస్ కాకుండా వెనక ఉన్న పెద్ద వీడియోకి ఎక్కువ ప్రిఫేర్ చేస్తారు కాబట్టి ఎక్కువ పెద్ద వీడియోని చూడడానికి ఇష్టపడతారు కాబట్టి పైన వీడియో చూసి వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయడం కానీ చూసి చేస్తూ ఉంటారు. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా మీరు వాడి చూడండి, మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్ పెరుగుతారు. అదేవిధంగా వ్యూస్ కూడా బాగా వస్తాయి. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.